ఆచి చికెన్ మసాలా. తెలంగాణ 10వ తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలకు కనీసం అరగంట ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 5,17,727 మంది రెగ్యులర్, ఒకసారి ఫెయిల్ అయిన 10,512 మంది విద్యార్థులున్నారు. ఈసారి ప్రైవేట్ పాఠశాల నుంచి అత్యధికంగా 2,50,015 మంది విద్యార్థులుండగా ప్రభుత్వ బడుల నుంచి 2,07,573 మంది, సంక్షేమ గురుకులాల నుంచి 60,139 మంది విద్యార్థులున్నారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,676 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 144 ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీన ముగియనున్నాయి. తెలంగాణ 10వ తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ స్పందన. రేపటి నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ పరీక్షలు కొనసాగుతాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు కూడా కొనసాగుతాయని విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5,28,000 మందికి పైగా కూడా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 5,17,000 మంది రెగ్యులర్ విద్యార్థులు కాక ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 10,000 మందికి పైగా కూడా ఉన్నారు. ఈ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి అత్యధికంగా ఈసారి 2,50,000 మంది విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తుండగా ఇక ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 2,07,000 పైగా కూడా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి కూడా దాదాపు 60,000 మంది కూడా విద్యార్థులు ఆ పరీక్షకు హాజరు కానున్నారు. ఇప్పటికే పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం మొత్తం 144 ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్స్ లను ఏర్పాటు చేశారు. పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎండాకాలం సమీపిస్తున్నటువంటి తరుణంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద కూడా వైద్య సదుపాయానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. మంచినీరు సౌకర్యం కల్పించారు. అట్లాగే నిరంతరం పరీక్ష కేంద్రాల్లో విద్యుత్తుకు ఆటంకం ఏర్పడకుండా కూడా నిరంతరం విద్యుత్ ఉండేలా కూడా ఇప్పటికే విద్యుత్ శాఖ కూడా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కరెంట్ ఎక్కడ కూడా పోవద్దని వారికి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ఇక పరీక్షా కేంద్రాల దగ్గర ఎవరు కూడా గుమ్మికూడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 5గురికి మించి ఎవరు కూడా పరీక్షా కేంద్ర సమీపంలో ఎవరు ఉండకూడదని చెప్తున్నారు. అట్లాగే 200 మీటర్ల లోపు కూడా ఎవరిని ఓన్లీ పరీక్ష రాసేటువంటి విద్యార్థులను మాత్రమే ఉండనిస్తున్నారు. 200 మీటర్ల లోపే కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారితో వచ్చినటువంటి సహాయకులు కూడా అంతా 200 మీటర్లకు పరిధి దాటొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు అయితేంది, నెట్ సెంటర్లు, వీటన్నిటిని కూడా బంద్ చేపిస్తున్నారు. ఉదయం 9:30 అంటే పరీక్ష ప్రారంభం అప్పటి నుంచి కూడా మధ్యాహ్నం 1 వరకు కూడా ఆయా జిరాక్స్ సెంటర్లు, నెట్ సెంటర్లను కూడా మూసివేయాలని ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు ఇచ్చారు. పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లేటువంటి విద్యార్థులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించే అవకాశం ఉంది. ఎందుకంటే మాస్ కాపింగ్ కు పాల్పడే అవకాశాలు గతంలో జరిగాయి కనుక అలాంటి తప్పిదాలు మరొకసారి జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లయితే అధికారులు చేశారని చెప్పుకోవచ్చు. విద్యార్థులను, అమ్మాయిలను అటు అబ్బాయిలను సపరేట్ గా తనిఖీ చేయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వారికి సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు అయితే ఏదైతే సూచించారో ఆ కేంద్రం అంటే పరీక్ష హాల్లోకి తీసుకువెళ్ళడానికి ఆ పరికరాలు మాత్రమే తీసుకువెళ్ళాలి. ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ కనీసం షూస్ కూడా వేసుకొని లోనికి అనుమతించట్లేదు. ఎందుకంటే గతంలో కూడా ఈ పద్ధతులే పాటించారు కనుక ఈసారి కూడా అదే పద్ధతులు పాటిస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు. విద్యార్థులకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే కొన్ని పరీక్ష కేంద్రాలు ఉంటాయో ఆ కేంద్రాల దగ్గర అంటే ఆ పరీక్ష కేంద్రాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల దగ్గర కూడా ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. జిల్లా కలెక్టర్లు కూడా ఆ పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు
తనిఖీ చేసే అవకాశం ఉంది. మేజర్ సెంటర్లుగా ఉన్నటువంటి కేంద్రాల దగ్గరికి కూడా ఆ జిల్లా విద్యాశాఖ అధికారులు అయితేంది, జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులంతా కూడా పరీక్షలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ పరీక్ష కేంద్రాలకు సంబంధించి ఏదైతే కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలలో విద్యా సంస్థలు రన్ అవుతున్నటువంటి పరిస్థితులలో వాళ్లకు ఉదయం పూట ఎగ్జామ్ నడుస్తుంది కనుక సాయంత్రం పూట వారికి పరీక్షలు పెడతామని ఇప్పటికే విద్యాశాఖ చెప్పింది. సోమవారం నుంచి కూడా ఈ తెలంగాణలో ఒంటి పూట బడులు నడుస్తున్నటువంటి క్రమంలో పరీక్ష కేంద్రాలు ఉన్నటువంటి పాఠశాలలకు మాత్రం సాయంత్రం వేళలో మాత్రం పాఠశాలలు కొనసాగుతాయి. పరీక్ష కేంద్రాలు లేని ఆ పాఠశాలలు మాత్రము ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఒంటి పూట బడులు కొనసాగుతాయని చెప్పారు. మొత్తానికి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేలా అధికారులు పూర్తి స్థాయిగా ఏర్పాట్లు చేశారు. పరీక్షలు రాసే అటువంటి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలి. గంట ముందుగా చేరుకున్నా కూడా ఇబ్బంది లేదు. కాకుంటే ఎలాంటి అంటే ఆలస్యం కాకుండా చూసుకోవాలనేది ఇప్పటికే విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రవాణా సౌకర్యానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులకు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో సెంటర్లు ఉన్నాయి కనుక ఆ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ముందస్తుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచిస్తున్నారు. అట్లాగే ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా ప్రత్యేకమైన అటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేసి విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తరలించడానికి సిద్ధంగా అయ్యారు. ప్రైవేటు పాఠశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆయా పాఠశాలల విద్యార్థులే వారి బస్సుల్లో వాళ్ళని కేంద్రాలకు తరలిస్తున్నారు. మొత్తానికి పరీక్ష కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కొనసాగాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అట్లాగే ఎలాంటి మాస్ ట్రాపింగ్ పాల్పడకుండా కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. రైట్, థాంక్యూ అఖిలేష్. ಅದೆಲ್ಲ ಧೈರ್ಯ ಹೇಳಿದೆ ಎಲ್ಲ ಓಕೆನಾ.